మనం ఎవరి కోసమైనా నవ్వితే వారిని మనం జీవితంలో మర్చిపోవచ్చు, కానీ ఎవరి కోసమైతే ఏడుస్తామో వారిని మాత్రం జీవితంలో మర్చిపోలేం. నేను చేసిన ఒక తప్పుడు పని వల్ల నా స్నేహితుడు ప్రాణం ఖరీదైంది. అదే ప్రాణంపై ఆశలు పెట్టుకున్న మరో ప్రాణాన్ని ఏడిపిస్తూ నేను శిక్ష అనుభవిస్తున్నాను. ఇలా జరుగుతుందని ఊహించలేదు. బా, ఏమైంది? ఇంకా ఆ విషయం మర్చిపోలేదా? లేదు, మర్చిపోయే సంఘటన కాదు అది. అలా అని దాన్ని తలుచుకొని బాధపడతావా? నువ్వు ఇలానే ఉంటే తన గురించి ఆలోచించి నీ మూడు పాటు చేసుకుంటావు. పద కాలేజీ పద, నీ మూడైనా చేంజ్ అవుతుంది. అసలు ఏం జరిగింది? ఆ తప్పుకు బాధ్యులు ఎవరు? చేసిన వాడిదా లేక దాని వైపు మొగ్గు చూపి ప్రాణాలు తీసుకున్న వాడిదా? This is my college, Sharda Institute of Science and Technology of Management. లైఫ్లో ప్రతి ఫ్రేమ్ కలర్ఫుల్గా కనిపించేది ఇక్కడే. ఫ్రెండ్స్, పార్టీస్, ల్యాబ్స్, ఫ్యాకల్టీతో ఫైటింగ్స్, అమ్మాయిలతో టీచింగ్స్, ఎగ్జామ్స్, ఇంటర్నల్స్, జర్నీస్, ముఖ్యంగా ఎంజాయ్మెంట్. అంతలా ప్రతి స్టూడెంట్కి కాలేజ్తో గొప్ప కనెక్షన్ ఉంటుంది. అలాగే నాకు కూడా ద బెస్ట్ ఫ్రెండ్స్ని ఇచ్చింది. ఎవరూ లేకపోయినా నా వాళ్ళు అనిపించేలా చేసింది. ఇక వీడి పేరు సురేష్, స్పైసీ గాయ్. నేనేం చేసినా దాన్ని ఫుల్ డ్రైవ్స్ చేస్తూ ఉంటాడు. ఇక వీడి పేరు సాయి, చాలా మంచివాడు. దీనికన్నా మంచి పేరు వీడికి పెట్టలేదు. ఇక నేను జయరామ్, నాకు ఈజీ ప్రాసెసింగ్ అలవాటు. ఈజీగా వస్తున్నట్టు ఏదనిపించినా వర్క్, అది మనీ అయినా వేరేదైనా. ఇక నా లైఫ్ అమ్మా, ఇప్పుడే లేచాను. నైట్ అంతా చదువుకున్నాను. లేట్ అయింది కదా, ఫ్రెష్ అవుతాను. ఇంకా ఫ్రెండ్స్ లేగలేదు. లేరా, మార్నింగ్ అయ్యింది. ఇప్పుడే కదా పడుకున్నాం, అప్పుడే మార్నింగ్ అయిందా? నైట్ అంతా బాగా చదివాను, ఇంకాసేపు పడుకుంటాను. రే, జాగింగ్ పదా? జాయిన్గా బా, నేను రెడీ పదా. రాత్ర ఒక బుక్ వల్ల పడుకోలేకపోయాను బా. ఏం బుక్ అది? ఫేస్బుక్. అమ్మాయి కూడా లేదు బాబు. తినమ్మా జీవితం. అమ్మాయిలు ఉంటారని మార్నింగ్ జాగింగ్ వస్తే ఒక్కలేదు. నిజమే నిజమే. అయినా బావా, ఏదైనా అమ్మాయిల గురించి నీకు తెలిసినంతగా ఇంకెవ్వరికి తెలియదు బావా. అయితే ఒక విషయంలో మాత్రం నువ్వు నన్ను మోసం చేసావురా. ఏంటది? అమ్మాయిల్ని ఎలా పడగొట్టాలో మాత్రం నువ్వు నన్ను చెప్పలేదు. ఓ సదా, దాని గురించి నేనే కదా ఎవరిని అడిగినా కరెక్ట్గా చెప్పలేరు. కావాలంటే నువ్వు వెళ్ళి కనుక్కోపో. 5 మెంబర్స్ని అడిగి తెలుసుకో. దాని యొక్క రిజల్ట్ వచ్చి నాకు చెప్పు. సరే కానీ టైం అవుతుంది పదా బెట్టింగ్కి. ఓ కరెక్టే కదా. With a very smart and clever performance, Suleiman Bey ఈరోజు ఫస్ట్ దగ్గర 10,000 కొట్టాలి. ఏమైంది? ఓ షిట్, ఫస్ట్ స్టార్ట్కి దెబ్బ ఎస్కేప్ చేద్దాం విత్ మనీ. డన్. This idea of not running for a misdeal has been abandoned a long time ago. డబ్బులేవరా?
ఏంటి పట్టుకునేది ఫుల్లీ లోడెడ్ గన్ నుంచి వచ్చిన బుల్లెట్ ఎంత ఫాస్ట్ గా వస్తుందో వాళ్ళు కూడా అంతే ఫాస్ట్ గా వెళ్తారు. పట్టుకోవడం కష్టం. రే మామా ఎస్కేప్ అయ్యావురా. రే మళ్ళీ వస్తారు రే. ఆగు, మావాడు అటే వెళ్ళాడు, నేను కూడా అటే వెళ్ళాలి. రా. జాగ్రత్త బాగా పని తెచ్చినట్టు కదా ఈరోజు. అవునవును బాగా. ఎక్కడ వాళ్ళు ఏ రాళ్ళు కనిపించారా? కనిపించారా? ఇటు వెళ్ళు, మేము ఇటు వెళ్తాం. రే ఇలా చేయడం కరెక్టా రా? రే ఎవడు దేనికోసం ఆశించాడు, అలా ఆశించాడు అంటే దాన్ని విడిచిపెట్టకూడదు. తెలివి ఉండాలి కానీ డబ్బుకు లోటు లేదు ఇక్కడ కదా. అయితే మనం చేసింది తప్పు కదరా? ఇది మంచి ఇది చెడు అని ఎవడు మనకు చెప్పడు, మనమే తెలుసుకోవాలి. ఎవడు చేసే పని వాడికి మంచి అయినప్పుడు మనం తప్పని ఎలా చెప్పగలం? ఎవరి రూట్లో వాడు వెళ్ళిపోవడం అంతే. గట్ ఇట్. లాభం. సాయి ఎందుకురా? నువ్వు అడగకూడదు, నేను చెప్పకూడదు. థ్యాంక్ యూ రా. మామ బైక్ రేస్ బెట్టింగ్ పదా. ఇక్కడ కూడానా? ఆకలిస్తే తినాలి, కోపం వస్తే కొట్టాలి. ఇలా బెట్టింగ్ లో డబ్బులు వస్తాయి అంటే ఎక్కడ తింటా పదహా. నువ్వు అర్థం కావు. రే ఏం చేస్తున్నారా? బెట్టింగ్ దేనికోసం? మనీ వస్తుంది కదా. ఇలాంటి వాటి మీద కూడా వేస్తున్నారు. వస్తుందన్నప్పుడు ఎక్కడైనా ఒకటే, అది వాడికి. అలా అని రే అవసరం ఉన్నప్పుడు డబ్బు విలువ తెలుస్తుంది, లేనప్పుడు దాని గురించి కాదు కదా, దాన్ని కనుగొన్న వాడి గురించి కూడా ఆలోచించరు. బెట్టింగ్ మనీ వస్తుంది కదా. అంటే ఈ విధంగా కూడా డబ్బులు సంపాదించుకోవచ్చు అనమాట. ఇప్పుడు చేస్తున్నంత ఖచ్చితంగా వర్కౌట్ అవుతుందా? దేని గురించి? ఇప్పుడు చేస్తుంది అదే బెట్టింగ్, ఖచ్చితంగా వర్కౌట్ అవుతుందా? ఒక్క మాట, డబ్బు లేనిదే జీవితం లేదు. అలాంటి డబ్బు కోసం ఎన్నో దారులు, అందులో ఇదొకటి. పైసాయే పరమాత్మ అని ఒకడన్నాడు. మరి ఇందులో సక్సెస్ అవ్వకపోతే? రే నిజాయితీగా ఉన్నవాడికి ఒకటే దారి, కానీ మోసం చేద్దామని ఫిక్స్ అయిన వాడికి ఎన్నో దారులు. అదే ఇది. అలా అయితే నేను ఆడతారా? నో జయ ఒక్కడు. ప్లీజ్ రా, నాకు మనీతో అవసరం ఉంది. ప్లీజ్ ప్లీజ్. థ్యాంక్ యూ రా. ఈ విషయం ఎవరికి చెప్పొద్దు, ముఖ్యంగా జేకి. సాయి ఏంటి ఇలా వెళ్ళిపోతున్నాడు? అలా సురేష్ మాటలు విన్న సాయి నెక్స్ట్ డే మనీని కలుస్తాడు. ఇది నా సిస్టమ్, దేని ఎందుకు వాడుతున్నాం? పక్కన ఉన్నది మీరు, దాన్ని. ఓ సారీ, చూసుకోలేదు. హాయ్ మనీ. హాయ్, నైస్ టు మీట్ యూ. నెక్స్ట్ సెమిస్టర్ ఎగ్జామ్స్, ఇవి మాత్రం మామూలుగా జరగలేవు. వచ్చినాడు వచ్చినంత రాశాడు, రానివాడు ఏదో రాసుకుంటూ పోయాడు. You know life's a gamble, it ain't nothing but a game.
ఫ్రెండ్ ఎంచుకున్న మార్గాన్నే తను ఆసరాగా చేసుకొని రోజు ఏదో ఒక వంక పెట్టుకొని బెట్టింగ్ మొదలుపెట్టాడు. రే సురేష్, సాయి గారు ఎక్కడా? మార్నింగ్ కనబడతాడు, ఈవినింగ్ ఉన్నాడు. ఎక్కడికి వెళ్తున్నాడు? అవునా, సర్లే. రే సురేష్, రేపు ఒకసారి కాలేజ్కి రమ్మను. ఎందుకు తెలుసా? రిజల్ట్స్. ఎగ్జామ్ రిజల్ట్సా? మనం ఎగ్జామ్ రాయడం భయపడతాం, వీడు ఎగ్జామ్ రిజల్ట్స్కి భయపడతాడు. అరే మామ, మనీ ఉంటేవరా? ఎందుకురా? అర్జెంట్. నా దగ్గర లేవు. మనీ ఉంటేవరా? రే తీసుకో, మళ్ళీ రేపు మార్నింగ్ ఇచ్చేయాలి. ఖాళీగా ఉండటం ఎందుకు, బట్టింగ్ వేసుకున్నాం. పదండి. బాయ్ రా బాబా. ఇంతవరకు ఒక్క బెట్టింగ్ కూడా గెలలేదు. చా, ఫెయిల్ అయిపోయాను. అరే సాయి, రోజు సాయంత్రం ఎక్కడికి వెళ్తున్నావు? బయటికి వెళ్తున్నాను. ప్రాబ్లం ఏమీ లేదు కదా? నో పర్లేదు. సర్లే, రిజల్ట్ వచ్చేయదా చూసొద్దాం. 3 పాస్ అయిపోయాను. ఓ, ఒకటి ఉండిపోయిందా? ఈ సెమ్ముకి 3 పాస్ అయిపోయాను. చాలే. ఇప్పుడు ఏడుస్తున్నట్టు స్మెల్ వస్తుంది. ఇక్కడ ఏమైందిరా? ఫెయిల్ అయిపోయాను బా. బీ హ్యాపీ, డోంట్ వరీ. ఫెయిల్యూర్స్ ఎప్పుడు భయపడకూడదు, ఎందుకంటే తర్వాత పాస్ అయ్యే వాళ్ళు మనమే కదా. మరి పాస్ అయిన వాళ్ళ పరిస్థితి? వాడు ఎప్పుడు భయపడుతూనే ఉంటాడు, ఎందుకంటే ఎప్పుడెప్పుడు ఫెయిల్ అయిపోతానేమోనని. రే మరి నీ సంగతి? పాస్ అయిపోయినట్రా. నీకు ఒక విషయం చెప్పినా కదా, గుర్తుండిపోయేది సక్సెస్, బట్ లైఫ్ లాంగ్ తోడు ఉండేది ఫెయిల్యూర్. ఆ ఫెయిల్యూర్ నేను గెలిపిస్తుంది కాబట్టి వాడిని చూసి నేర్చుకోరా. వీడి మారాడు. లేవా, డ్రెస్ ఎలా ఉంది? కొత్తగానా పాతగానా? చెత్తలాగా ఉంది. రే నీకు కుళ్ళురా, కుళ్ళు. నీకంటే అందంగా ఉంటానే కదా, తెలుసురా? తెలుసు. సర్లే కానీ మనం చెప్పిన విషయం ఎంతవరకు వచ్చింది? అయినా నువ్వు చెప్పినట్టు 5 మెంబర్స్ని అడిగి తెలుసుకున్నా. ఏమన్నారు? ఏమన్నానంటే అమ్మాయిలా? ఐ డోంట్ నో. ఇంకేం తెలుసు నీకు? నా హైట్కి కట్అవుట్కి అర్థ పడలేదు, ఇంక నీకు ఎవరు పడతారు? మొహం వెళ్ళి అర్థంగా చూసుకో. ఫస్ట్ స్టడీస్, నెక్స్ట్ ఫిగర్స్. బొంగేం కాదు. అమ్మాయిలు ఎందుకు బావా? నీకు నేనున్నా రా రా. అమ్మాయిలు ఎందుకు బావా? అలా ఒక్కొక్కడు ఒకలా చెప్పాడు. అయినా సినిమాలో అలా ఎలా పడిపోతారా? అమ్మాయిల కోసం కష్టపడడం వేస్ట్ హ్యా. నీకు చిన్న లాజిక్ చెప్పనా? రాజా సినిమాలో సౌందర్య కోసం హీరో అంత కష్టపడతాడు, ఏం లాభం? లాస్ట్లో ప్రపోజ్ చేసింది. అదే రియల్ లైఫ్లో అయితే చేతిలో పెళ్లి కార్డు పెట్టి రేపు ఫంక్షన్ రమ్మంటుంది. అది రియల్ లైఫ్, ఇది రియల్ లైఫ్. ఇలాంటి మాటలు ఎన్నైనా చెప్తావు. దీన్ని బట్టి మీకు ఏం అర్థమైంది? అబ్బాయిలు మొబైల్ లాంటి వాళ్ళు, అమ్మాయిలు వాటర్ లాంటి వాళ్ళు. మొబైల్ వెళ్ళి వాటర్లో పడినా, వాటర్ వచ్చి మొబైల్ మీద పడినా అల్టిమేట్ బొక్క మొబైల్కే, అంటే మనకే. లాజిక్ బాగుంది. సర్లే కానీ సాయిగడ ఎక్కడ? మార్నింగ్ కనబడతాడు, ఈవినింగ్ ఉన్నాడు. అలా వెళ్తున్న సాయి ఒకరోజు మాత్రం ఆశతో ఎక్కువ పందెం వేసి ఓడిపోతాడు. ముందు డబ్బులు పెట్టి కార్డ్స్ తీ. నెక్స్ట్ డే క్యాంపస్ సెంటర్ అందరూ వెళ్ళారు, నేను తప్ప.
నీ ఫేస్లో రియాక్షన్ చూస్తుంటే నీ బాడీ మోడలేషన్లో ఎక్కడో తేడా కొడుతుంది. ఏమైంది చెప్పు. అది జయ అన్నట్టు నేను కూడా బెట్టింగ్ రోజు వెళ్తున్నాను. ఎంతో కొంత సక్సెస్ అయినా మనీ వస్తుందనే చిన్న ఆశతో చాలా పందేళ్ళకు డబ్బులు కట్టేశాను. చాలా లాస్ వచ్చింది. ఏం చేయాలో తెలియక ఇది మళ్ళీ వాడి ఫోన్ చేస్తున్నాడు. అయినా ఎంత? 2.5 lakhs. 2.5 lakhs? అంతలా ఏం చేసావురా? రే ఏం చేస్తున్నారు? సాయి రేపు నువ్వు ఊరు వెళ్దాం. అమ్మని చూసి చాలా రోజులైంది కదా. సురేష్ వీడిని చూస్తుండు. రేపైనా ఈ టైంకి రూమ్లో ఉండమని చెప్పు, ఓకేనా? మీరేదో మాట్లాడుతున్నట్టున్నారు. వెళ్తాను మరి. రే ఈ విషయం జైకి చెప్పేస్తాను రా. వద్దురా, ఇప్పుడు చెప్పను, వాడు బాధపడతాడు. తను విఫలమైపోయినా మన వాళ్ళు బాగుండాలని తను కోరుకుంటాడు. నువ్వు ఇలా అయ్యావంటే తను తట్టుకోలేడు. జై తన ఫ్రెండ్స్ కోసం ఎదురు చూస్తున్నటువంటి సమయంలో చెప్పు, రెడీయా? సారీ రా, మిమ్మల్ని అమ్మని వదిలి వెళ్ళిపోతుంటే చాలా బాధగా ఉందిరా. నీకు తెలియదు కదా, బెట్టింగ్ లో చాలా లాస్ వచ్చింది. నువ్వు బెట్టింగ్ ఏంట్రా? ఒరే దాన్ని ఎలా తీర్చాలో తెలియక సురేష్ తెలుసు. నువ్వేనే చెప్పాలి కదరా, నువ్వేనా? అమ్మ కోసమేరా. అందుకే దీనిలో నేను చాలా మోసపోయాను రా. నేనే కాదు, చాలా మంది అలాంటి యువత వీటిలో పడి వాళ్ళ లైఫ్ని పాడు చేసుకుంటున్నారు. నాకు ఇప్పుడే తెలిసింది నేను కూడా వాళ్ళలో కలిసిపోయానని. అయినా నాకు బాధగా లేదురా. మిమ్మల్ని వదిలి వెళ్ళిపోతున్నాననే పెయిన్గా ఉంది. కానీ జయ, నువ్వు ఒకసారి చెప్ప గుర్తుందా? గుర్తుండిపోయేది సక్సెస్ అని, లైఫ్ లాంగ్ తోడు ఉండేది ఫెయిల్యూర్ అని. అది కాదురా, గుర్తుండిపోయేది జ్ఞాపకం. లైఫ్ లాంగ్ తోడు ఉండేది నమ్మకం. కానీ నేను ఆ నమ్మకాన్ని వృధా చేసి మీకు జ్ఞాపకంగా వెళ్ళిపోతున్నా. మాట్లాడుతున్నా సాయి, అలా మాట్లాడుతున్నా. నేను ఎంచుకున్న తప్పుడు దారిలో నువ్వు ఇలా బలి అవుతాయి అస్సలు ఉంచలేదు సాయి. సాయి
వీడు మోసపోయింది బెట్టింగ్లో కాదురా, ఫ్రెండ్షిప్లో మోసం చేసి వెళ్ళిపోడరా వీడు. ఫ్రెండ్షిప్లో రే కాలేజీకి రారా రారా. బెట్టింగ్ మధ్యలో ఆపేశారంట్రా, ఒకసారి రండి. రే ఏం చేస్తున్నావు? ఏంటి ఇందులో ఓడిపోయాడని మీ ఫ్రెండ్ సూసైడ్ చేసుకున్నాడంట. పిరికివాడు. నిన్ను చూసానా నేర్చుకోమని చెప్పాల్సిందిగా. సర్లే, దేని మీద వేద్దాం బెట్టు? జీవితం మీద. జీవితం భలేగా ఉంది. అయితే ఏంటది? నేను గెలిస్తే నువ్వు బెట్టింగ్ని మానేయాలి, అదే ఓడిపోతే ఓడిపోయే మాట వస్తే ఇలా మీ ఫ్రెండ్ సూసైడ్ చేసుకునేవాడే కాదు. లెట్స్ ప్లే ద గేమ్. షో. ఓ షిట్, మళ్ళీ ఓడిపోయాడు. హలో బాస్. బాస్, నేను ఆపేస్తున్నా. నమ్మడం లేదా? ఇది తప్పని తెలిసి నువ్వు మారి నన్ను మార్చడం కోసం ఓడిపోయావని నీ కళ్ళు చెప్తున్నాయి. ఎవరైనా పొరపాటుగా ఒక తప్పు చేస్తే దాన్ని నిందించడానికి అందరూ ముందుకుంటారు, కానీ అదే తప్పును సరిదిద్దేటప్పుడు ఎవరూ ముందుకు రారు. నచ్చావు బాస్. ఇది మార్పుకి ఆరంభం మాత్రమే. సమాజంలో యువత ప్రతి విషయాన్ని ఇట్టే కనెక్ట్ అయిపోతారు, అది మంచైనా చెడైనా. ఇప్పుడు ట్రెండ్గా ఈ బెట్టింగ్ని ఫాలో అవుతున్నారు. ఈజీ ఎర్నింగ్ ప్రాసెస్ అని వాళ్ళకి తెలియకుండానే చాలా ప్రాబ్లమ్స్ని ఫేస్ చేస్తున్నారు. దీనిని ఆపవలసిన బాధ్యత మనపై ఉంది. ముందుగా నేను మారాను, తొందరలో అందరికీ ఈ మార్పు వస్తుందని ఆశిస్తున్నాను. ఆ మార్పు కోసం అన్వేషిస్తున్నాను. And this is my story from Jero, signing out. అన్నట్లు క్యాంపస్ ఇంటర్వ్యూలో షిరస్ కూడా సెలెక్ట్ అయ్యాను. అది ఎలా అంటే